జూన్ 19 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. 119వ కీర్తన 80వ వచనం. ఆత్మప్రేరణతో కూడిన ఈ ప్రార్థనను మనం మరో కోణంలోంచి చూస్తే అందులో అద్భుతమైన వాగ్దానం కనిపిస్తుంది. అదేమిటంటే, దేవుని కట్టడలను జాగ్రత్తగా పాటించేవారికి సిగ్గుపడాల్సిన పరిస్థితులే రావన్నమాట. గమనించండి, కీర్తనాకారుడు తన హృదయం మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. మంచి కట్టడలు కలిగి ఉండటం బాగుంటుంది. ఆ కట్టడల విషయంలో మంచి విచక్షణ కలిగి ఉండటం ఇంకా బాగుంటుంది. అయితే దేవుని వాక్య సత్యాల ఎడల మంచి హృదయం కలిగి ఉండటం, నిర్దోషమైన హృదయాన్ని కలిగి ఉండటం అన్నింటికంటే శ్రేష్టం. మనం ఖచ్చితంగా సత్యాన్ని ప్రేమించాలి. దాని గూర్చిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. దానికి లోబడాలి. అలా కాని పక్షంలో మన హృదయం దేవుని కట్టడల విషయంలో నిర్దోషంగా లేదన్నమాట. ఈ చెడు కాలంలో నిర్దోషమైన మంచి హృదయంతో ఉండేవారు ఎక్కువగా కనిపించటం లేదు. మీరు నేను అలాంటి వారంగా ఉంటే ఎంత బాగుంటుంది. మహాతీర్పు దినంలో మనందరి వ్యాజ్యాలు తీర్చబడేటప్పుడు మనలో చాలామంది తాము చేసిన కార్యాల విషయంలో సిగ్గుపడాల్సి ఉంటుంది. వారి బుద్ధిహీనమైన పనులన్నీ బట్టబయలవుతాయి. వారి గర్వం బట్టి, విశ్వాస భ్రష్టత్వం బట్టి, ప్రభు ఎడల వారు బుద్ధిపూర్వకంగా చేసిన తిరుగుబాటు బట్టి తీవ్రమైన అపరాధ భావనతో నింపబడతారు. అయితే ప్రభువు బోధలను విశ్వసించిన వారు, ఆయన ఆజ్ఞలను పాటించిన వారు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి నీతిమంతులు సూర్యునిలా ప్రకాశిస్తారు. ఈ లోకంలో బహుగా అపనిందల పాలైన వారు, దూషించబడిన వారు ఆ రోజున తమ అవమానం అంతా మహిమగా మారటం చూస్తారు. ఈ రోజు ధ్యానవాక్యంలో ఉన్నట్టుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో దాగి ఉన్న వాగ్దానం మన ఎడల నెరవేరబోతున్నదని ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువు మనలను నిర్దోషులుగా మార్చినప్పుడు ఆయనే మనలను క్షేమంగా కాచి కాపాడతాడు.